హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఆయుష్మాన్ ఖురాన్ అలాగే రష్మిక మందన్ నటించిన తామా మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా అయితే పర్ఫార్మెన్స్ చేసింది. ఇప్పుడైతే ఇంకా ఈ మూవీ ఓటీటీలోకి అయితే వచ్చింది. సో ఇప్పుడైతే ఇంకా ఈ మూవీని అయితే చూసా. ఇంకా ఈ మూవీ వచ్చేసరికి హారర్ కామెడీ జోనర్ లో అయితే వచ్చింది. సో ఇంకా ఈ మూవీని అయితే నేనైతే ఇప్పుడైతే కంప్లీట్ అయితే చేసా. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది అండ్ మూవీని చూడొచ్చా లేదా, కామెడీ ఎంతవరకు సెట్ అయింది, ఇంకా హారర్ ఎలిమెంట్స్ మొత్తం గురించి అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పెట్టే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అయితే మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా తామా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఒకసారి అయితే చూసేయచ్చు, ఎందుకంటే ఓటీటీలోనే ఉంది కాబట్టి ఈజీగా అయితే ఒకసారి అయితే చూడొచ్చు మూవీని. అంటే ఇది స్త్రీ ఫ్రాంచైజీలో అయితే వచ్చింది మూవీ. కాకపోతే ముందు వచ్చిన స్త్రీ 3-2 ముంజా బేడియా ఆ రేంజ్ లో కాకపోయినా మూవీ అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ అయితే అస్సలు లేవు. అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా భయం అనిపించదు ఈ మూవీ చూసేటప్పుడు. ఇంకా కామెడీ అయితే కొంతవరకు అయితే సెట్ అయింది. ఇంకా లవ్ స్టోరీ కూడా పర్వాలేదు అనిపించింది. అంటే వాళ్ళు ఇద్దరి మధ్యన ఉండే లవ్ అఫెక్షన్స్ కూడా అయితే పర్వాలేదు, డీసెంట్ గానే అనిపిస్తాయి. ఆ తర్వాత మూవీలో అయితే ఇంకా విజువల్స్ అంటే గ్రాఫిక్స్, ప్రొడక్షన్ వాల్యూస్, అంతేకాకుండా కలర్ గ్రేడింగ్ ఇవి అయితే చాలా బాగా అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంటది, అంతేమనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా ఏమంతలేవు. అంటే రీసెంట్ గా అంతకుముందు వచ్చిన 3-2 లో సాంగ్స్ అయితే సూపర్ గా ఉంటాయి. ఐటమ్ సాంగ్ చాలా బాగా హిట్ అయింది. కాకపోతే దీంట్లో సాంగ్ అయితే ఏమంత అనిపించలే నాకైతే. ఒకటికి 2 సాంగ్స్ అయితే ఉన్నాయి ఐటమ్ సాంగ్స్. ఆ రెండిట్లో ఏదో ఒకటి కూడా అయితే పెద్దగా అయితే ఏమీ లేదు. కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాటి వరకు అయితే డీసెంట్ గా ఉంది. ఓవరాల్ మూవీ కూడా అయితే డీసెంట్, వన్ టైం వాచబుల్ మూవీ. అండ్ కామెడీ అయితే కొద్ది వరకు సెట్ అవుతుంది. హర్రర్ ఎలిమెంట్స్ కొంచెం వర్కౌట్ అవుతుంది. అంటే అంత అసలు హర్రరే ఏమనిపించదు. స్టార్టింగ్ లో కొద్దిగా బాగా హై వస్తుంది, ఇంకా ఆ తర్వాత మూవీ ఏమనిపించదు అంతా. ఇంకా ఓవరాల్ గా మూవీ చూడొచ్చా లేదంటే ఒకసారి చూడొచ్చు. ఇంకా జస్ట్ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు మూవీ తామా మూవీ అయితే. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది. అంటే డబ్బింగ్ ఏమీ అంతగా తీసేసేలాగా లేదు, డబ్బింగ్ కూడా బాగానే అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది, జస్ట్ ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా ఇది ఇంకా తామా మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ అలాగే మూవీ అప్డేట్స్ అయితే మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.